హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహీబుజ్జి లైఫ్ స్టైల్. మీలో కనుక వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి ఒక లైక్ చేయండి. పిల్లలు కాస్త లేవకముందే పనులు చేసుకోవాలని పొద్దున్నే లేస్తున్నాను. ఇక సమ్మర్ కదా, పొద్దున్న ఎంత కూల్గా ఉంటుంది అంటే ఈ బాల్కనీలో పక్షుల అరుపులు కూడా అంత బాగుంటుంది. అందుకనే ఇక వాటిని చూస్తూ వాటి వాయిస్ వింటూ నేనైతే పనులైతే స్టార్ట్ చేశాను. మన యూట్యూబ్ ఫ్యామిలీలోకి కొంతమంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇక వాళ్ళకైతే థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ మంచి కామెంట్ ఇస్తూ నాకు ఎంకరేజ్ చేయండి. అలాగే వీడియో చూసి వెళ్ళిపోవడం కాకుండా లైక్ చేసి వెళ్ళండి. ఇక ఈ వ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ టు నైట్ వ్లాగ్ అనమాట. కాస్త కిచెన్ క్లీన్ చేయాలి. ఈరోజు కాస్త పనులు ఎక్కువనే ఉన్నాయి. ఇక పిల్లల్ని హ్యాండిల్ చేస్తూ వీడియో తీసుకుంటూ కొద్దిగా కష్టమే, కానీ ఇక తప్పదు. ఎందుకంటే ఇష్టపడి చేస్తున్నాం కదా, కాస్త కష్టమైనా సర్దుకుపోతాము. ఇక నేను మార్నింగ్ లేసి పనులన్నీ చేసేసుకొని కాస్త ఫ్రెష్ అయిన తర్వాత వంట స్టార్ట్ చేయాలి పిల్లలు లేకముందు. నేను నైటే అన్నీ కడిగి పెట్టుకుంటాను. ఇక మార్నింగ్ లేసి సర్దుకుంటాను. ఇంకా ఎప్పుడు నీట్గా పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. నైటే గిన్నెలన్నీ కడిగి పెట్టాను. ఇక అప్పుడే స్టాండ్లో వేస్తే తడిగా ఉంటుంది కదా, స్టాండ్ కాస్త జంగు వచ్చినట్టు అవుతుంది. అందుకే మార్నింగ్ ఇక స్టాండ్లో పెట్టేస్తున్నాను. ఈరోజు కాస్త కిచెన్ క్లీన్ చేసుకోవాలి. చాలా జిడ్డు పట్టింది, ఆయిల్ మరకలు అట్లా. ఇక చిన్న ఉంటుంది కిచెన్ కాబట్టి కొద్దిగా శ్రద్ధగానే చేసుకోవాలి, లేదంటే ఇక చెత్త చెత్త అయిపోతుంది. ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటే నెక్స్ట్ ఫెస్టివల్స్కి టైంలో ఇంకెవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా నీట్గా పెట్టాల్సిన అవసరం ఉండదు. కొద్దిగా ఓపికతోని వంట చేసుకొని ఎక్కడక్కడ తీసిన చోట మళ్ళీ పెట్టి వంట అయిపోగానే కాస్త స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటే ఎప్పటికీ నీట్గా ఉంటుంది. మా వారు అంటారు, అసలు వంట చేసినావా లేదా ఇంత నీట్గా ఉంచుకుంటావు అనేసి. నైట్ పిల్లలు కాస్త లేట్గా పడుకున్నారు, అందుకే ఇంకా లేవలేదు. ఇక వాళ్ళు లేవకపోవడమే నాకు కావాలి, ఎందుకంటే హ్యాపీగా మంచిగా పనులు చేసుకోవచ్చు. లేదంటే ఇక ఒకరిని ఎత్తుకొని ఒకరిని ఆడిస్తూ ఇలా పనులు చేసుకోవాల్సి వస్తుంది. కాస్త పిల్లల్ని హ్యాండిల్ చేయడం కొద్దిగా చిరాకే, కానీ ఓపికతో చేసుకుంటాను. ఇక వాళ్ళతోని టైం స్పెండ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఆ ఒక్క రీజన్ వల్ల కాస్త తొందరగా లేచి నా పనులు చేసుకున్నానంటే డే మొత్తం ఇక వాళ్ళతో ఉండొచ్చు. రైస్ అయితే కడిగి పెట్టేశాను, 1-2 గ్లాసులు. నేనైతే గంజి వంపను. ఇంకా వంపితే మనం తినాల్సినవన్నీ దాంట్లోనే పోతాయి, అందుకనే నేను గంజి వంపను. మా అమ్మ అయితే అలానే చేస్తుంది, ఎన్నిసార్లు చెప్పినా గంజి వంపేస్తుంది. ఈ మధ్యలో కాస్త చేంజ్ అయింది. ఎండలు బాగా ఉన్నాయి కదా, అందుకనే ఈరోజు కాస్త పప్పు తినాలనిపిస్తుంది. ఎందుకంటే ఏ ఆకుకూరలు చేసినా కాయగూరలు చేసినా తినబుద్ధి అవ్వట్లేదు. అందుకే పిల్లలు కూడా కాస్త ఇష్టంగా తింటారు అనేసి పప్పు అయితే నానబెట్టిన. ఇక నేను కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ క్లాత్లో చుట్టు పెడతాను. అవి తడి ఆరిపోయిన కొద్దీ కాస్త వాటర్ జీలకరిస్తూ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చాలా ఫ్రెష్గా ఉంటుంది. నేను 3-4 డేస్ ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడే తెచ్చినట్టు. ఇంతకుముందు డబ్బాలో పెట్టుకుంటుంటే కానీ అంత నాకు కొన్ని రోజులు మంచిగానే ఉండేవి, తర్వాత కాస్త మురిగిపోయినట్టే ఉండేవి. అందుకని ఇక క్లాత్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని అందులో అయితే పెట్టుకుంటున్నాను. చూడండి ఎంత బాగున్నదో, అసలు ట్రై చేయండి మీరు కూడా.
ఇంట్లో మా దగ్గర అయితే చాలా చీమలు ఉంటున్నాయి. అసలు లక్ష్మణ రేఖ అది ఉంటుంది కదా, అది ఎంత గీసినా కూడా పోవట్లేదు. అసలు పిల్లలు ఉన్నారు కదా పాపం, వాళ్ళకు పొరపాటున కరిస్తే బాగా ఏడుస్తున్నారు. ఇక అందుకనే చెత్తబుట్ట ఇంట్లో అస్సలు పెట్టుకోవట్లేదు, బయట ఎక్కడో పెట్టేసి కవర్ అయితే ఒక చిన్నది క్యారీ చేస్తున్నాను. ఇక ఏది కట్ చేసినా ఏది చేసినా పిల్లలకి ఏమి ఇచ్చినా అందులో వేసేసి అది బయట పెట్టేస్తున్నాను. పప్పు అయితే ఉడకబెట్టేసాను, విజిల్కి అయితే పెట్టలేను, ఇక ఆ సౌండ్కి పిల్లలు వేస్తారేమో అనేసి. ఇక నేనైతే రుబ్బకుండా ఇంకా స్మూత్గా అవుతుంది అనేసి మిక్సీ అయితే పట్టాలి. మిక్సీ అయితే కాస్త గ్రైండ్ చేసి పక్కకైతే పెట్టాను. ఇక నేనైతే వంట చేసేటప్పుడు కావాల్సింది అన్నీ దగ్గర పెట్టుకుంటాను. ఇక హడావిడిగా అది తాలింపు మాడిపోతుంటే ఇంకో దానికి పరిగెట్టడం చేయను. దానికి ఏమేమి అవసరం అనేటివి అన్నీ పక్కకు పెట్టుకొని చేస్తాను. ఎందుకంటే మనం కాస్త పిల్ల తల్లిం కాబట్టి దమక్కది పని చేయది, అందుకని అన్నీ దగ్గర పెట్టాను. ఒక్కొక్కసారి ఉప్పు వేస్తే కారం వేయను, కారం వేస్తే వెల్లుల్లి పేస్ట్ వేయను, అట్లుంటుంది. అందుకని అన్నీ దగ్గర పెట్టుకుంటే ఇక చేసేస్తాను. ఇక ఇంతలో మా చిన్న బాబు కూడా లేచాడు. మా చిన్నోడు కాస్త బెటరు, లేవగానే అమ్మ అని పిలుస్తాడు, ఇక వెళ్ళి తీసుకుంటాను. ఇక పెద్ద బాబు అయితే లేవడంతోనే హెల్ప్ చేస్తాడు. ఇక చిన్నబాబు కాస్త ఇబ్బంది పెట్టాడు. ఇక తనకి కాస్త గ్లాస్ వాటరు అలాగే కొన్ని పాలు ఇస్తాను పొద్దున. ఇక తాగేసి ఇక బ్రేక్ఫాస్ట్ కోసం అయితే కూర్చొని ఆడుకుంటాడు. ఇక ఇంతలో అయితే నేనైతే పోపు పెట్టేయాలి పప్పుని. చిన్నోడికైతే ఎప్పటికప్పుడు వంట చేసి పెడతాను. మార్నింగ్ అయితే ఓట్స్, మధ్యాహ్నం వెజిటబుల్ రైస్, ఇంకా సాయంత్రము రైస్ మెత్తగా వండి పెడతాను. నా టైంని బట్టి ఓపికని బట్టి కాస్త హెల్దీగానే పెడతాను వాడికైతే. ఇంకా పెద్దోడైతే మేము చేసినవన్నీ తినేస్తాడు, కూరగాయలు ఆకుకూరలు అన్నీ తింటాడు. ఇక ఈ కర్రీని మా వాళ్ళు కట్టుచారు అంటారు. పోలలు చేసిన ప్రతిసారి మా అమ్మ ఈ కర్రీ చేసేది. నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అయితే తెగ తినేదాన్ని అసలు. అప్పుడు కాస్త సమ్మర్ ఉండే, ఇక ఇది సాంబార్ టైప్ ఉంది, టేస్టీగా కాస్త పుల్లగా మంచిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇష్టంగా తినేదాన్ని. ఇంకా అప్పుడు వాళ్ళు ఎలా చేస్తున్నారో చూసి ఇప్పుడు నాకు బోర్ కొట్టినప్పుడు తినాలనిపించినప్పుడు ఎక్కువ ఇదే చేసుకొని తింటాను. ఇక మా అమ్మ చేసినంత టేస్ట్ ఏం కాకపోయినా సరే నా స్టైల్లో పర్లేదు, మంచిగానే అయింది. 3 పూటలు ఎంచక్కా కూర్చొని హ్యాపీగా తిన్నాను. ఇక కాస్త పని చేయాలి కదా ఎనర్జీ కోసం. ఇక పిల్లలకు కూడా తినిపించాను, వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇక కిచెన్ క్లీనింగ్ ఉంది అని చెప్పాను కదా, ఇక్కడే ఇవన్నీ క్రీమ్ కలర్ ఉంటుంది టైల్స్. ఇక్కడ వంట చేసినప్పుడు ఆయిల్ మరకలు అన్నీ పడి జిడ్డుగా అనిపిస్తుంది. ఇక వంట చేసేటప్పుడు మన చేతులకు కూడా అన్నీ అంటుతాయి కదా, అలాగే పోపు దినుసులు అవన్నీ పట్టుకుంటాము, వాటికి కూడా జిడ్డుగా ఉంది ఈ గ్లాస్ ఐటమ్స్కి అయితే మరీను. మొన్న సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇవైతే తీసుకున్నాను, చిన్నగా భలే ముద్దుగా ఉండే అనిపించింది. ఇక అందుకే 70 రూపీస్కి 6 బాక్సెస్ వచ్చాయి, తీసుకున్నాను. చిన్న ఐటమ్స్ ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు అనేసి. అన్నింటిని అయితే నీట్గా కడిగి పెట్టుకున్నాను. కాస్త ఎండలో పెడితే తొందరగా ఆరుతాయని ఎండలో పెట్టాను.
ఇక ఇలా సర్దుకున్నాను. పిల్లల్ని కాస్త హ్యాండిల్ చేస్తూనే పనులు చేసుకున్నాను. ఇక సెల్ఫ్‌లలో ఏమి వేయలేదు వైట్ కలర్ దాంట్లో అయితే. ఇక ఇక్కడ వచ్చేసి స్టాండ్‌లో అయితే గ్రాస్‌ది మ్యాట్ ఉంటుంది కదా, అది కట్ చేసి విండోర్‌లోను అందులో కూడా వేసాను. సో ఇదండి నా వ్లాగ్. నా డే మొత్తం బిజీగా ఇలా గడిచింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా రోజు ఇలానే ఉంటుంది. కాస్త ఈరోజు పనులు ఎక్కువయ్యాయి అంతే. ఇక పిల్లల్ని చూస్తూ ఇంటిని చూస్తూ ఇలా వీడియోస్ తీసుకుంటున్నాను. తప్పకుండా సపోర్ట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు మెసేజ్ చేయండి. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఒక మంచి కామెంట్ పెట్టి లైక్ చేసి వెళ్ళండి.